క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునామములో మీకు శుభములు. జీవస్వరం అనుదిన దైవవాక్కు సందేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనములో, ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు, ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును, మరి ఒకని ప్రేమించును, ఒకనిని నమ్ముకొని మరి ఒకని తృణీకరించును. కనుక నీవు ఎన్నడును దైవమును ధనమును సేవింపజాలవు. ఈనాటి పట్టణాలను మనం చదువుకున్నప్పుడు నాకు తట్టిన అంశం ధనమా దైవమా. ప్రియ సహోదరి సహోదరులారా, ధనమును సేవించువారు దైవమును ఆరాధించలేరు, దైవమును ఆరాధించువారు ధనమును తృణీకరిస్తారు. ఉదాహరణకు లూకా శుభవార్త 18వ అధ్యాయము 22వ వచనములో మనం ఈ విధంగా చదువుకోవచ్చు. వెళ్ళి నీ సమస్తమును అమ్మి పేదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమున నీకు ధనము చేకూర్చును. అప్పుడు వచ్చి నన్ను వెంబడింపుము. ఆ యువకుడు మిక్కిలి ధనవంతుడు అగుటచే ఈ మాట విని బాధపడెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క శుభవార్తలో మనం తెలుసుకోవలసినటువంటి అంశం, ధనమును సేవించువారు దైవమును ఆరాధించలేరు. ఈ యొక్క ధనవంతుడు మిక్కిలి ధనం కలిగిన వాడు కాబట్టి క్రీస్తు ప్రభుని వెంబడించడానికి వెనకంజ వేశాడు, మరియు తను బాధతో వెళ్ళెను అని మనకు తెలియపరుస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్సు కాలములో మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ధనమా దైవమా? ధనము ఈ లోకములో మనందరికీ అన్నిటిని కూడా సమకూరుస్తుంది. కానీ దైవమును సేవించువారు, దైవమును ఆరాధించు వారికి పరలోక భాగ్యమును దేవుడు ప్రసాదిస్తారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఏది నీ మార్గం, ధనమా దైవమా? దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.